ఉత్తరప్రదేశ్లో ఈ ఓట్ల సవరణ కార్యక్రమం దాంట్లో భాగంగా దాదాపుగా 2,89,00,000 ఓట్లు తీసేసిరట. ఏందిది 2,89,00,000 అట. బాప్రే. సవరించిన ముసాయిదా జాబితాను విడుదల చేసిరట. అంటే ఆ ప్లేస్లోకి ఓటర్ అధికారులు వెళ్ళినప్పుడు అక్కడ లేకుండా ఉన్న వాళ్ళు, మరణించిన వాళ్ళు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇట్లా మొత్తం లెక్కలు తీస్తే ఎంతమంది ఓటర్లు ఉన్నారని చెప్తే దాంట్లో ఉన్న ఓట్లలో దాదాపు 2,89,00,000 ఓట్లు తీసేసిరట. అంటే ఆల్మోస్ట్గా మొత్తం ఓట్లలో 18.7% ఓట్లను తీసేసిరు. సో ఎంతమంది ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఓటర్ల సంఖ్య సవరించిన జాబితా ప్రకారంగా 12,55,00,000 మంది ఓటర్లు ఇప్పుడు ఉన్నారు. 12,55,00,000. చాలా పెద్ద రాష్ట్రం కదా, 80 ఎంపీ సీట్లున్న పెద్ద రాష్ట్రం అది దేశంలో. ఉత్తరప్రదేశ్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ఓటరు ముసాయిదా జాబితాను ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రినావా మంగళవారం విడుదల చేశారు. మొత్తం 12,55,00,000 మందిని ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చారు. 2,89,00,000 అంటే మొత్తం ఓట్లలో 18.70% ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటర్ల పేర్లు లేకపోయినా తప్పిదాలున్నా ఆన్లైన్ వేదికగా అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజులు అంటే ఫిబ్రవరి 6వ తేదీ వరకు గడువిచ్చారు. అంటే పొరపాటున వాళ్ళ ఓట్లు తీసేసినా ఇంకేమైనా చేసినా సో ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత ఎస్ఐఆర్ తుది జాబితా మార్చి 6వ తేదీన విడుదల చేయబోతున్నట్లు నవదీప్ వెల్లడించారు. సర్కు ముందు రాష్ట్రంలో 15,44,00,000 మంది ఓటర్లు ఉన్నారట. అంటే ఈ సవరణ చేయకముందు 15,44,00,000 మంది ఉన్నారు. తొలగించిన ఓట్లలో దాదాపు 2,57,00,000 మంది సంబంధిత చిరునామాలో లేరట. ఆ 2,89,00,000 ఏవైతే ఓట్లు పోయినాయో అందులో 2,57,00,000 అసలు ఆ ప్లేస్లోనే లేరట. 46,23,000 మంది చనిపోయిన ఓటర్లు అందులో ఉన్నారట. ఇంకా 25,27,000 మంది ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉందట. నాకు ఈడుంది, ఇంకో దగ్గర ఉంది, ఇంకో దగ్గర ఉంది. సో ఒక దగ్గర పెట్టి ఎక్కడ ఉన్నారో అక్కడ మిగతా తీసేసారు. అట్లా 25,27,000 మంది ఓట్లు తీసేసారు. ఈ ముసాయిదా జాబితాను సమాజ్వాదీ పార్టీ సహా వివిధ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించినాయి. ఓటర్ల కోపం తీవ్రస్థాయికి చేరకముందే జాబితా సవరించాలని ఈసీని అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ మీద ఉన్న బాధ్యత ఏంటంటే మీరు ప్రజలకు పిలుపునివ్వండి. ఎవరైనా ఓట్లు ఉండి మీది కనుక అందులో తీసేస్తే జాబితా నుంచి మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి అని చెప్పండి. దాని ద్వారా ఈసీ ఎంత గొప్ప పని చేసింది అన్నది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు అప్లై చేసుకోలేదు అనుకోండి, ఈసీ కరెక్టే చేసింది అనుకోవచ్చు. సో లక్షలాది మంది మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, సో ఇది తప్పుల తడక అని మనం నిరూపించవచ్చు. సో అవకాశం అపోజిషన్స్ పార్టీకి ఉన్నది. సరే, ఇట్లా దేశం మొత్తం చేస్తున్నారు. గతంలో బీహార్ అయిపోయింది, వెస్ట్ బెంగాల్ అయిపోయింది, ఇట్లా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. యూపీలో కూడా కంప్లీట్ చేశారు.